guys, remember it. It's very important option like స్మార్ట్ ఆబ్జెక్ట్. జనరల్గా ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇమేజ్కున్న రెజల్యూషన్ తగ్గిపోకుండా ఉండడానికి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే రెజల్యూషన్ ఉంటుందో, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం. హియర్ వీ హ్యావ్ సమ్ కార్ పిక్చర్. ఐల్ షో యూ సంథింగ్. ఐఎమ్ ఓపెనింగ్ ద బ్యాక్గ్రౌండ్ లాగ్ అండ్ ఐఎమ్ యూజింగ్ Ctrl+J టు కాపీ ద ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఈ టీఎన్ పెడుతున్నా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను అనమాట ఆబ్జెక్ట్ని. సో జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ Ctrl+T అని కొట్టాను, ట్రాన్స్ఫర్మేషన్ టూల్ మనకు వచ్చేసింది. అండ్ ఇలా ఎంతసేపు అయితే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామో మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొద్దాం. ఓకే, అండ్ చేసిన ప్రతిసారి ట్రాన్స్ఫర్మేషన్ టూల్ యూజ్ చేసిన ప్రతిసారి ఏమైందంటే ఆబ్జెక్ట్కి ఉన్న రిజల్యూషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనకి పిక్చర్ అనేది ఈ క్లారిటీ ఉంది. ఇంకొక 2 సార్లు ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. సో ఐ టర్న్ ట్రాన్స్ఫర్మేషన్, ఐఎమ్ యూజింగ్ ఎంటర్, అగైన్ Ctrl+T అండ్ ఐ డూ ట్రాన్స్ఫర్మేషన్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది బ్లర్ అయిపోయింది ఆబ్జెక్ట్. ఏది వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదేమో చాలా క్లారిటీతో ఉంది. మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ వాడినామో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది రిజల్యూషన్ మొత్తం తక్కువైపోయింది, అంటే బ్లర్ అయిపోయింది ఆబ్జెక్ట్కి. చూడండి ఒకసారి. ఓకే, సో దిస్ వాజ్ ద ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్. సో థింగ్ ఏంటంటే వెన్ వీఆర్ యూజింగ్ స్మార్ట్ ఆబ్జెక్ట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనుకోండి. నేను Ctrl+J కొడుతున్నా, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. దెన్ ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నా, ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసినా ఏం కాదనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+T కొట్టిన రిజల్యూషన్ చూడండి అస్సలు చేంజ్ అవ్వదు. లైక్ యూ కెన్ డూ లైక్ దిస్ అండ్ యూజ్ ఎంటర్ అండ్ సేమ్ అగైన్ డూ లైక్ దిస్, యూజ్ ఎంటర్. సో ఇక్కడ మీకు చేంజెస్ అనేటివి రిజల్యూషన్ లోపల ఏం కనపడో. ఇది విత్ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ది వితౌట్ స్మార్ట్ ఆబ్జెక్ట్. అంటే దీన్ని ఏం చేస్తున్నా అంటే Ctrl+T సేమ్ లైక్ డూప్లికేట్ చేసుకున్నా అండ్ యూజింగ్ ఎంటర్. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ కొంచెం మీకు బ్లర్ అయిపోయింది ఆబ్జెక్ట్, మీకు అది పెద్దగా కనిపించకపోవచ్చు. బట్ నవ్ ఐఎమ్ యూజింగ్ అగైన్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్, మళ్ళీ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. జస్ట్ వాచ్ అవుట్, కొంచెం రిజల్యూషన్ లోపల డిఫరెన్స్ వచ్చింది. జూమ్ చేయగానే ఏమవుతుంది, మనకి కార్ అనేది టోటల్గా ఇట్లా పిక్సలైట్ అయ్యేటట్టుగా, అంటే రెజల్యూషన్ తక్కువైపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం యూజ్ చేస్తున్నా Ctrl+T అండ్ తగ్గిస్తున్నా అండ్ యూజ్ ఎంటర్ అండ్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అగైన్ అండ్ అప్ ఇట్ లైక్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, పిక్చర్ కూడా రెజల్యూషన్ తగ్గింది. ఇంతకుముందు స్మార్ట్ ఆబ్జెక్ట్తో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసినాం కదా, దీని రెజల్యూషన్ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పిక్చర్ ఈ ఏరియా చూడండి అండ్ దీంట్లో కూడా ఈ ఏరియా చూడండి. మీకు డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది బ్లర్ అయిపోతుంది స్మార్ట్ ఆబ్జెక్ట్ వాడకపోతే, ఇది అనేది స్మార్ట్ ఆబ్జెక్ట్ వాడితే ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. ఇది వితౌట్ స్మార్ట్ ఆబ్జెక్ట్తో ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, ఇది విత్ స్మార్ట్ ఆబ్జెక్ట్తోని ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ. కంప్లీట్గా పిక్చర్ క్లారిటీని మెయింటైన్ చేయాలి అంటే మనం ఆబ్జెక్ట్ ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకవేళ దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారంటే సో యూ హ్యావ్ టు యూస్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. ఐ విల్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్. ఓకే, సో మనకి ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్కి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ దీని లోపలికి ఈ బ్యాక్గ్రౌండ్ నేను పంపిద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అంటే దానికి తగ్గట్టుగా సెట్ చేద్దాం అనుకుంటున్నా. Ctrl+T కొట్టాను, ట్రాన్స్ఫర్మేషన్ టూల్ తీసుకుంటున్నా. సో దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. రైట్ క్లిక్ హియర్ అండ్ హియర్ వీ హ్యావ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని కొట్టినాక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నా. Ctrl+T కొట్టేసి దీనికి తగ్గట్టుగా కొంచెం మార్చుకుందాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కనపడాలి కాబట్టి కొంచెం ఒపాసిటీని కూడా నేను తగ్గించుకుంటున్నా. అండ్ Ctrl+T అండ్ Alt+Shift పట్టుకుంటే ఏమైందంటే 4 ways నుంచి మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకేసారి అవుతుంది. అయితే ఇక్కడ ప్రాపర్గా ట్రాన్స్ఫర్మ్ అయినట్టుగా నాకు కనపడట్లేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే again I'm using Ctrl+T. Here you have skew and warp, perspective warp. There was a lot of options. So what I'm doing, I'm using skew little bit like. Okay, so కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా స్క్యూతోని, కొంచెమే, నాట్ మచ్.
అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు డూ దీస్ థింగ్స్. అంటే పర్స్పెక్టివ్ టూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు అంత దూరం ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి షార్ట్కట్లో కొంచెం అలా ట్రై చేస్తున్నాం. అండ్ హియర్ వీ హ్యావ్ స్క్యూ, అండ్ హియర్ యూ హ్యావ్ స్క్యూ ఆబ్జెక్ట్. సేమ్ కొంచెం ఇలా చేసేసుకొని ఇక్కడ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేసుకోండి సైజ్ని. అండ్ స్కేల్ కూడా తీసుకోవచ్చు, కొంచెం మీకు కావాలనుకుంటే స్కేల్ కూడా లిటిల్ యూజ్ చేసుకోండి. అండ్ దెన్ యూజ్ ఎంటర్. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఒపాసిటీని మొత్తం పెంచేసుకుందాం. ఇంకా సైజ్కి కొంచెం ప్రాబ్లం ఉంది సైడ్స్కి, సో ఇది ఇలా అండ్ ఇక్కడ ఇలా చేసుకున్నాం అనుకుందాం. అండ్ యూజ్ ఎంటర్. సో మనకి ఇక్కడ ఈ బోర్డ్ అనేది దీనికి సింక్ అయిపోయింది. అయితే దీని లోపల ఇప్పుడు నేను ఇక్కడ ఈ బోర్డ్కి పిక్చర్ మార్చుకుందాం అనుకుంటాను. అంటే యూ హ్యావ్ ఏ చాయిస్ టు గో ఇన్సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ లోపలికి నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. జస్ట్ క్లిక్ ఆన్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లేయర్, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ దీని లోపల మనకు ఆబ్జెక్ట్ అనేది యాజ్ వెల్ మనం ఇంతకుముందు ఎలా తీసుకున్నామో అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏదైతే దీని లోపలికి పంపిద్దాం అనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ తీసుకొచ్చుకొని దీంట్లో పడేయండి డైరెక్ట్గా. ఇక్కడ వేసారనుకోండి మనకి ఈ సైజ్ ఇంత వస్తుంది కదా. కంట్రోల్ టీ ట్రాన్స్ఫర్మేషన్. కానీ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిక్చర్ రిజల్యూషన్ అనేది లాస్ అయిపోతుంది కాబట్టి. సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఐఎమ్ యూజింగ్ కంట్రోల్ టీ నౌ. అండ్ జస్ట్ నేను ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నానో అది ఇక్కడ తీసుకొచ్చుకొని దీనికి తగ్గట్టుగా ఈ బ్యాక్గ్రౌండ్కి సెట్ చేసుకుంటున్నాను. అయితే ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్కువ మోకప్స్ యూజ్ చేసినప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది. నవ్ ఐఎమ్ యూజింగ్ కంట్రోల్ ఎస్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ లోపల ట్రాన్స్ఫర్మేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వెన్ వీఆర్ నాట్ యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వితౌట్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో వితౌట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ని యూజ్ చేస్తే ఏమైందంటే పిక్చర్ రిజల్యూషన్ అనేది డెఫినెట్గా లాస్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోటోషాప్లో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నారంటే ట్రై టు మేక్ ఇట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే.